నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. ప్రపంచ దేశాల్లో పూజలను ఆస్వాదిస్తున్న గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా వివిధ రూపాల్లో పూజించే 11 దేశాలు. ధ్వజారోహణంతో ప్రారంభమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. 21 రోజుల పాటు కనువిందు చేయనున్న వాహన సేవలు. పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. చంద్రగ్రహణం ఎఫెక్ట్. సెప్టెంబర్ 7న తిరుమల ఆలయం మూసివేత. అన్న ప్రసాదాల వితరణ బంద్. తిరుమలలో రెట్టింపు అవుతున్న అన్న ప్రసాద వితరణ, భారీగా విరాళాలు. వినాయక నిమజ్జనానికి సన్నాహాలు, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగుతాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయా వినాయక మండపాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే నినాదంతో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈరోజు వినాయక నిమజ్జనం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు 31, 5వ రోజు, 4వ రోజు, 9వ తేదీ అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకొని, పోలీస్ వాళ్ళ వెబ్సైట్ అలాగే ఉత్సవ కమిటీ వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకొని ఈ నిమజ్జనం మనం ఏవైతే పోలీస్ వాళ్ళు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో దాని ప్రకారం వినాయక సాగర్లో నిమజ్జనం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏ ఇబ్బంది ఎవరికి, పబ్లిక్కి, ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి నాడు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని సిబ్బంది, కమిషనర్ గారి ఆధ్వర్యంలో అధికారులందరం కలిసి ఘనంగా వినాయకుడి పూజలు చేయడం ఆనవాయితీ. సో ఇవాళ కూడా వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వినాయక చవితి అంటేనే భారతదేశంలో ఉండే యావత్తు ప్రజలు మతాలకు అతీతంగా ఎంతో పవిత్రంగా వినాయక చవితిని ప్రతి ఊరు, వాడ, గ్రామము అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వినాయక స్వామిని. అన్ని విఘ్నాలు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా దీంట్లో 36వ డివిజను టీ నగర్, మంచాల వీధి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శంకర్ యాదవ్ గారు, అదేవిధంగా రవిశంకర్ యాదవ్ గారు అందరూ కూడా పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఈసారి కూడా చీరలతో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. పార్వతీదేవి చీరలకి ప్రతీక అయితే ఆమె ఒడిలో వినాయకుడు వెలసినట్టు చీరలపై వినాయకుడిని ప్రతిష్ఠింపజేశారు గాంధీపురం యూత్. దీనికి అందరూ తిరుపతి ప్రజలందరూ కూడా దర్శించుకొని వినాయకుని ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటూ 21వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 62 సంవత్సరాలకు వచ్చాము. అయినా కూడా మేము ఈ పండగ రోజు ఆల్మోస్ట్ మేమంతా పాత వాళ్ళంతా ఈ వినాయక చవితి సందర్భంగా అందరం ఇక్కడ కలుస్తూ వినాయకుడి యొక్క కృపకు పాత్రలు అవుతున్నాము. మీరందరూ కూడా పాత్రలు అవుతారని ఇక్కడ ఎంఆర్పల్లి వాసులందరి యొక్క పైన ఆశీర్వాదంతో మరియు వినాయకుడి యొక్క దయతో దిగ్విజయంగా ఈ 40వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఈ రోజు నుంచి 9 రోజులు స్వామివారికి వివిధ సేవల ద్వారా పూజలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం మూషిక వాహన ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యి 4/9/2025 9వ తేదీన స్వామివారి యొక్క
నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అది ఏర్పేడు మండలం కొత్తరాపం గ్రామం అండి. మేము ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. గత 20 ఇయర్స్ నుంచి సేమ్ పొజిషన్లో ఇదే పొజిషన్లో విగ్రహం పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇన్ని సంవత్సరాలు ఒకరోజు మాత్రమే చేసేవాళ్ళం. ఏది అభిషేకం కావచ్చు, ఉట్టు కొట్టడం కానీ, నిమజ్జనం కానీ ఏదైనా ఒక రోజులో అయిపోయేది. బట్ ఈ ఇయర్ ఏంటంటే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచనతో 5 days ప్లాన్ సెట్ చేసుకున్నాం. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక శోభను సంతరించుకుంది. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని రకరకాల పూలతో మరియు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు నుంచి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. వినాయక చవితి పర్వదినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో కాణిపాకం క్షేత్రం భక్తుల సందడితో నిండిపోయింది. గణేష్ మాలధారణ చేసి వచ్చిన భక్తులు స్వామివారికి ఇరుముడి దీక్షలను సమర్పించారు. ఈ వేడుకల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. వారు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి కళ్యాణంలో కూడా పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ నూతన భవనం, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్కు రాష్ట్రం పురపాలక శాఖ మంత్రి నారాయణ, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అంతరాలయంలో అమ్మవారి మూల విరాట్ను దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని వేద పండితులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదమని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ వెంట చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవాయి విజయశ్రీ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. Lord Ganesh has born and Lord Ganesh has blessing the whole humanity, and I am very happy to visit Padmavati Taya temple and Tirumala Srinivasa Venkateswara Perumal temple, and I pray today that God and Goddess should bless all of us with a very wealth, health. వినాయక సాగర్లో నిమజ్జనానికి జరుగుతున్న అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్, నగరపాలక సంస్థ, తుడా అధికారులతో కమిషనర్ పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక విగ్రహాల నిమజ్జనానికి వినాయక సాగర్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే వారందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆయా మార్గాల్లో రద్దీ లేకుండా సాగర్ వద్ద సాఫీగా నిమజ్జనం చేసేందుకు వీలుంటుందని అన్నారు.
విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని అన్నారు. తెప్పలను కూడా పరిశీలించాలని అన్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, మానిటర్ల ద్వారా సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని అన్నారు. నిమజ్జనానికి వచ్చేవారు సూచించిన మార్గాల్లో వచ్చి వెళ్లాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని చవితి వేడుకలు విజయవంతం చేయాలని అన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, డీఎస్పీ భక్తవత్సలం, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రమణ, లలిత, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, నిమజ్జన కమిటీ చైర్మన్ సామంచి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 7వ తేదీ రాత్రి 9:50 నుంచి 8వ తేదీ వేకువజామున 1:30 వరకు గ్రహణం గడియలు ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 7వ తేదీ మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం వేకువజామున 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే గ్రహణం కారణంగా 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 8:30 వరకు అన్నదాన సముదాయాన్ని కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గ్రహణం అనంతరం శ్రీవారి సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నదాన పథకానికి భక్తుల నుండి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 67,767 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,852 మంది తల నీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.07 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు అందించిన విరాళాల మొత్తం 2,200 కోట్ల రూపాయలను దాటింది. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టినరోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో దాతల ట్రస్టులు, కంపెనీల పేరుతో 44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టినరోజు అయిన శ్రవణ నక్షత్రం, శ్రీ పద్మావతి అమ్మవారి పుట్టినరోజు అయిన ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమీ తీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక రోజులలో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ 44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం 10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. దాతలు 44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే ఆ రోజంతా తిరుమల, తిరుపతిలోని వివిధ కేంద్రాల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తుంది టీటీడీ. శ్రీవారి అన్నప్రసాదంలో భక్తులకు 2 పూటల మసాలా వడను వడ్డిస్తోంది టీటీడీ. దీనికి భారీ డిమాండ్ నెలకొంది. రోజుకు సుమారు 75,000 నుండి 80,000 వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా వడ తయారీని కూడా పెంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఇవే: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 20 కంపార్ట్మెంట్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, PAC2, PAC4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూ లైన్లు,
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్సులు, శ్రీ గోవిందరాజస్వామి ఆలయ అన్నప్రసాద వితరణ కేంద్రం, రుయా ఆసుపత్రి, స్విమ్స్, వెటర్నరీ ఆసుపత్రి, బర్డ్, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. వినాయక సాగర్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. వినాయక సాగర్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి 4 క్రేన్లను, 13 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ సిబ్బంది ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు తెలిపారు. అలాగే వినాయక సాగర్లోకి వెళ్లడానికి, రావడానికి ఉన్న 2 మార్గాల వద్ద ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. నిమజ్జనానికి వచ్చే రద్దీని బట్టి బారికేడ్లను కూడా ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులను సూచించారు. అదేవిధంగా మండప నిర్వాహకులను దృష్టిలో ఉంచుకొని మండపంలోని విగ్రహాలను చూసేందుకు వచ్చే భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదని, తీసుకున్న పర్మిషన్ పూర్తయిన వెంటనే నిమజ్జనం చేయాలని మండప నిర్వాహకులకు హెచ్చరించారు. ఇలా అడుగడుగున ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ముఖ్యంగా వినాయకుని పందిళ్ల వద్ద ఎవరైనా ఆటంకం కలిగిస్తే ప్రజలు వెంటనే పోలీసుల వాట్సాప్ నెంబర్ 8099999977 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన బీట్లు నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం, గంజాయి వంటివి విక్రయిస్తే పోలీస్ శాఖ కఠినమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రజలలో చైతన్యం వస్తే కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి ఆటలు కట్టించలేమని, తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఏదైనా సమస్యాత్మకంగా కనిపిస్తే పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని అర్బన్ జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి సబ్ డివిజన్లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహించారు. నరసాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న నేపథ్యంలో వెంటనే పోలీస్ అధికారులు తిరుపతి నుండి డ్రోన్ కెమెరా టీంతో ఎస్పీ స్పెషల్ టీం సిబ్బంది ఫారెస్ట్ ఏరియాలో గాలింపు మొదలుపెట్టారు. మెయిన్ రోడ్ నుండి 3 కిలోమీటర్ల వరకు అడవి ప్రాంతంలో కెమెరాతో గాలించగా చెట్ల పొదల మధ్యలో ఎర్రటి పరదా వేసుకుని 15 మంది పేకాట ఆడుతున్న గుంపు డ్రోన్ కెమెరాకు చిక్కింది. జూదం ఆడుతున్న 15 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,40,000 నగదు, 15 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కుల యొక్క దయనీయ దుస్థితి. తిరుపతి సింగాలగుంట, మంచాల వీధి, అనంత వీధి, గాలి వీధి పరిసర ప్రాంతాల్లో నివసించే వారి కోసం నాడు ఉన్నత ఆశయాలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్క్లో పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ప్రస్తుతం కళావిహీనంగా తయారయ్యాయి. చిన్నపిల్లలు కాసేపు సరదాగా ఆడుకునేందుకు ఆట పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొద్దిమంది అధికారుల యొక్క నిర్లక్ష్యంతో నేడు దయనీయంగా కనిపిస్తున్నాయి. పార్కుకు విచ్చేసే వారి కోసం ఆకర్షణగా వాటర్ ఫౌంట్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో నీరు లేకపోవడంతో నిరుపయోగంగా మారిపోయింది. పాఠశాల ముగించుకొని కాసేపు ఆడుకునేందుకు పార్కుకు వచ్చే పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు పార్కు నిర్వహణ తీరుపై విస్తుపోతున్నారు. ఉన్నత ఆశయాలతో ఏర్పాటు చేసిన పార్కులు ఇలా నిరుపయోగంగా ఉండడంతో నగర ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోవడంతో పార్కును సందర్శించేందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజులలో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు కూడా కనుమరుగవుతాయేమో అనే సందేహం తమలో నెలకొందని స్థానికులు సిటీ కేబుల్కు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని పార్క్ అభివృద్ధికి దోహదపడేలా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని విజ్ఞప్తి చేశారు. పాడైపోయిన ఆట వస్తువులను మూలన పడేయడం కన్నా వాటిని మరమ్మతులు చేసి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తయారు చేయాలని కాలనీ వాసులు వేడుకున్నారు. 5 డివిజన్లకు కలిపి ఉన్న పార్కల్లా ఇది ఒకటేనండి. నాకు తెలిసి ఒక 1000 మెంబర్ పిల్లలకి ఇది ఒకటే పార్క్ ఉన్నది. ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్స్ డ్యామేజెస్లో ఉన్నాయి. మీరు ఎటువైపు డంపింగ్ యార్డ్స్ అవి చూసాడంటే డంపింగ్ యార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికైనా అధికారులు కొంచెం వచ్చి దీన్ని నీట్గా రెడీ చేయించారంటే బాగుంటుంది అనుకుంటున్నాను. వాటర్ ఫెసిలిటీ బాగాలేదు సార్, చూసుకోండి సార్. మీరు ఇక్కడ చూసారంటే వెనక వాటర్ ఫెసిలిటీ బాగాలేదు. తర్వాత ఆ షింక్ కూడా చాలా డ్యామేజ్లో ఉన్నది. వాకింగ్ ట్రాక్ అయితే వేసారు కానీ యూస్ఫుల్లో లేదు సార్. తర్వాత వచ్చి మీరు ఈవినింగ్ చూసారనుకుంటే ఆల్మోస్ట్ 7 o'clock కల్లా క్లోజ్ చేస్తారు. ఈ పార్క్ చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తారు. పిల్లలు ఆ టైంలోనే కదా ఆడుకోవడానికి వస్తారు. ఆ టైంని కూడా కొంచెం పొడిగిస్తే బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో విదేశీ జంతువుల రాకతో మరింత కళ సంతరించుకుంది.
శ్రీ వెంకటేశ్వర జంతుశాలకు గుజరాత్ నుండి విదేశీ జంతువులు రావడంతో జంతుశాల ప్రాంగణం ఆనందోత్సాహాలతో నిండింది. రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ అందించిన ఈ జంతువులలో ఒక జత రెడ్ నెక్డ్ వాలాబీలు, ఒక జత మీర్కాట్స్, ఒక జత కామన్ మార్మోసెట్స్ కోతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ జంతువులను జంతుశాలలోని సంజీవని బ్లాక్లో ప్రత్యేకంగా ఉంచారు. నిర్ధారిత క్వారంటైన్ కాలపూర్తి వరకు అవి ఇక్కడే ఉంటాయి. ఈ సమయంలో జంతువుల ఆరోగ్యం, అనుకూలత పర్యవేక్షిస్తారు. గతంలో జంతుశాల బోర్డు సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతలో ఈ జంతువుల కోసం 55 లక్షల రూపాయలతో కొత్త ఆవరణల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయడం జరిగింది. క్వారంటైన్ కాలం పూర్తయిన తర్వాత ఈ ఆవరణలు పూర్తయిన వెంటనే జంతువులను ప్రేక్షకుల కోసం ప్రదర్శనలో ఉంచనున్నారు. ఎలాన్ మస్క్ చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అత్యంత భారీ రాకెట్ స్టార్షిప్ను బుధవారం ప్రయోగించింది. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 10వ రాకెట్ ఇది. స్టార్షిప్ విజయవంతంగా ప్రయోగించినప్పటికీ సూపర్ హెవీ బూస్టర్ తిరిగి భూమికి వచ్చే క్రమంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రయోగం టెక్సాస్లోని స్టార్ బేస్ నుంచి జరిగింది. ఈ ప్రయోగం పూర్తి విజయవంతం కాకపోయినప్పటికీ స్పేస్ ఎక్స్ దీనిని ఒక ముఖ్యమైన పురోగతిగా భావిస్తోంది. స్పేస్ ఎక్స్ సంస్థ ఒకసారి ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ని తిరిగి వాడే విధంగా తయారు చేయాలనుకుంది. దానికి ఈ ప్రయోగం ఓ ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ పేర్కొంది. ప్రయోగంలో భాగంగా స్టార్షిప్ రాకెట్ బూస్టర్ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత భూమికి తిరిగి వచ్చేటప్పుడు నియంత్రణ కోల్పోయినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. రాకెట్ కంట్రోల్ తప్పి తిరుగుతూ హిందూ మహాసముద్రంలో పడిపోయినట్లు భావిస్తున్నారు. అయితే ఇది ఈ ప్రయోగంలో ఓ ప్లానే అని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ ప్రయోగంతో వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో రాకెట్ పనితీరుపై కీలక సమాచారం సేకరించగలిగారు. గతంలో జరిగిన ప్రయోగాల కంటే ఇది మెరుగైన ఫలితాలు ఇచ్చిందని, రాకెట్ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం, నియంత్రణ వ్యవస్థలపై మరింత స్పష్టత వచ్చిందని సంస్థ అధికారులు వివరించారు. ఈ ప్రయోగంలో వచ్చిన డేటా భవిష్యత్తులో మరింత సక్సెస్ రేటుకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. స్టార్షిప్ రాకెట్ చంద్రుడు, అంగారకుడిపైకి వ్యోమగాములను, భారీ పరికరాలను చేరవేసేందుకు రూపొందించబడింది. అందువల్ల ఈ ప్రయోగంలో ఎదురైన చిన్నపాటి వైఫల్యాలు భవిష్యత్తులో పూర్తిస్థాయి విజయానికి కీలకంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రతిపాదిత గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన్ చక్రలో భాగంగా భారీ స్థాయిలో సెన్సర్లు, క్షిపణులు, నిఘా యంత్రాంగాలు, కృత్రిమ మేధ సాధనాలకు అనుసంధానం చేయాల్సి ఉంటుందని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఈ వ్యవస్థ అటు కవచంలా ఇటు ఖడ్గంలా పనిచేస్తుందని చెప్పారు. అది ఇజ్రాయెల్కు చెందిన శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను పోలి ఉంటుందన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్లోని మహూలో జరిగిన రన్ సంవాద్ సదస్సులో ఆయన మాట్లాడారు. మే నెలలో పాకిస్తాన్ ఉగ్రమూకలపై జరిపిన సైనిక చర్య ఆపరేషన్ సింధూర్ గురించి చౌహాన్ వివరించారు. అది ఒక ఆధునిక ఘర్షణ. దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాం. వాటిలో అనేకం అమలు దశలో ఉన్నాయి, కొన్ని ఇప్పటికే అమలయ్యాయి అని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సుదర్శన్ చక్ర ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని వివరాలను అనిల్ చౌహాన్ వెల్లడించారు. అది భారత ఐరన్ డోమ్ లేదా గోల్డెన్ డోమ్ అని పేర్కొన్నారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యమని వివరించారు. దీని కింద మౌలిక వస్తువులు, శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తించే వాటిని నేలకూల్చే వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో క్షిపణులు, లేజర్ల ప్రయోగం ఉంటాయని తెలిపారు. క్షిపణి కవచంల నిఘా వ్యవస్థలు, వివిధ ఆయుధాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రాజెక్టు కింద భూతల, గగనతల, సముద్ర, సాగర గర్భం, అంతరిక్షంలోని సెన్సర్లను అనుసంధానించాల్సి ఉంటుంది. బహుళ రంగాలతో నెట్వర్క్ సిద్ధం చేయాలి. అప్పటికప్పుడు ప్రతిస్పందించాలంటే భారీ స్థాయిలో డేటాను విశ్లేషించాలి అని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో కృత్రిమ మేధ, అధునాతన కంప్యూటేషన్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, క్వాంటమ్ టెక్నాలజీలను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. భారతీయులు దీన్ని తక్కువ ఖర్చుతో సాకారం చేస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎం బలరామరెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన చేసిన ఆధ్యాత్మిక విషయాలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు తిరుపతి వీధుల్లో పెద్ద వినాయక బొమ్మలు పెట్టి పూజించేవారు కారు. నాడు తిరుపతిలో ఈ ఆచారం లేదు. మొదట బండ్ల వీధి భజనగుడిలో వినాయక విజయం సినిమాకు వాడిన వినాయక విగ్రహాన్ని చెన్నై నుంచి మినీ లారీలో తిరుపతికి తీసుకుని వచ్చారు. ఇందులో ముడిపల్లి ఈశ్వర్రెడ్డి ప్రధాన భూమికను పోషించారు. అగ్రికల్చరల్ కాలేజీ ఆర్టిస్ట్ సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ పాత్ర మరువరానిది. తిరుపతి పెద్దాయన మొక్కల బలరామరెడ్డి ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం బలరామరెడ్డి మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు
ఎస్పీయు పూర్వ అధ్యక్షులు ఆచార్య పి జయరామరెడ్డి, ఆచార్యపేట శ్రీనివాసులు రెడ్డి, ఆచార్య పుట్ట మునిరత్నం, అమెరికన్ సిటిజన్ డాక్టర్ మాయని చెంచు మునుస్వామిరెడ్డి తదితరులు ఒక సమావేశంలో వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిసి రాయలు మాట్లాడుతూ భారతదేశ నరేంద్ర మోడీ హయాంలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో పిసి రాయలు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,04,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,415 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,19,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 122 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. ప్రపంచ దేశాల్లో పూజలను ఆస్వాదిస్తున్న గణపయ్య, ప్రత్యేక ఆకర్షణగా వివిధ రూపాల్లో పూజించే 11 దేశాలు. ధ్వజారోహణంతో ప్రారంభమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. 21 రోజుల పాటు కనువిందు చేయనున్న వాహన సేవలు. పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. చంద్రగ్రహణం ఎఫెక్ట్, సెప్టెంబర్ 7న తిరుమల ఆలయం మూసివేత, అన్నప్రసాదాల వితరణ బంద్. తిరుమలలో రెట్టింపు అవుతున్న అన్నప్రసాద వితరణ, భారీగా విరాళాలు. వినాయక నిమజ్జనానికి సన్నాహాలు, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.